ఉంది. కాని గంగ ఆ బిడ్డను నదిలో వేసింది. శాంతనుడు షాక్ అయ్యాడు. కాని మాట ఇచ్చినందుకు అడగలేకపోయాడు. ఇలా ఒకటి కాదు, రెండో బిడ్డ, మూడో బిడ్డ, ఇలా 7 పిల్లలను పుట్టగానే గంగా నదిలో ముంచింది. శాంతనుడి హృదయం ముక్కలైంది. 8వ బిడ్డ పుట్టినప్పుడు అతను ఆగలేకపోయాడు. గంగా, ఇది ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అంతే, గంగా షరతు గుర్తు చేసింది. రాజా, నువ్వు ప్రశ్నించావు కాబట్టి నేను వెళ్ళిపోవాలి. కాని నిజం చెబుతాను. గంగ చెప్పింది, ఈ పిల్లలు 8 వసువులు ఒక శాపం వల్ల భూమిపై జన్మించారు. నేను వారికి విముక్తి కల్పించాను. మొదటి 7 పిల్లలు స్వర్గానికి చేరారు. 8వవాడు నీతో ఉంటాడు. అతని పేరు దేవవ్రతుడు. ఇది చెప్పి గంగాదేవి ఆ బిడ్డతో కలిసి వెళ్లిపోయింది. ఆ బిడ్డే తర్వాత భీష్ముడు అయ్యాడు. తర్వాతి ఎపిసోడ్లో భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడో తెలుసుకుందాం.